చెప్పింది 10,000 ఇస్తామని. బీసీలకు అన్యాయం జరిగింది, మీరు సరిచేయండి. ఇప్పుడు మీరు అన్యాయం చేయకపోతే మీరు సరిచేయండి. ఇప్పుడు బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ సరిచేయండి. 2 సంవత్సరాలు ఉదయం మీరు వాలంటీర్లకు అన్యాయం జరిగింది, మీరు సరిచేసి వాళ్ళకు 10,000 ఉద్యోగాలు ఇవ్వండి, 10,000 ఎవరు వద్దన్నారు? కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇవ్వరు, దుల్హన్ పథకం అందలేదు అనే విషయం మీకు క్లారిటీ ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీరు చూపిస్తారా వాళ్ళకి ఎవరికి అందలేదు ఏంటనేది? ఛాలెంజ్ చేస్తా. దేనికైనా ఛాలెంజ్, దేనికైనా సిద్ధమే విజయ్ గారు, దేనికైనా సిద్ధమే. మీరు సిద్ధమంటే చెప్పండి. విజయ్ గారు హలో చెప్పండి. విజయ్ గారు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏం చెయ్యలేదు అనే విషయంపైన ఆయన ఆధారాలతో సహా ఉన్నాయని చెప్తున్నారు. సరే, మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? పోనీ వాలంటీర్ల విషయమే తీసుకుందాం. పోనీ ఏమ్మా, ఆయన ఏదో ఎవరినో 5,000 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనం పేరుతో ఎంబీఏలు ఎంఏలు మాస్టర్స్ చేసిన వాళ్ళందరినీ అవమానిస్తూ బ్యాండింగ్ షాపుల దగ్గర చేసే ఉపాధ్యాయుల్ని ఆయన క్యూ లైన్లో నిలబెట్టాడు. ఇది బ్యాండింగ్ షాపుల ముందు, పార్ల ముందు. అటువంటి పెద్ద మనిషి, ఒక కషాయ పాలకుడు, ఒక కర్కోటకుడు, ఒక ప్రజాకంటకుడు అయిన పాలకుడు ఈ ప్రజాకంటకుడు మాట్లాడే వాటికి విలువే ఉందమ్మా. కాపులు ఎక్కలున్నాయి, కాపులు ఎక్కలున్నాయి. 10 లక్షల కోట్లు అప్పు చేశాడమ్మా, ఏమి చేయకుండా. అభివృద్ధి లేదు, పౌడు లేదు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అనేక విధాలుగా అన్ని ఉన్నాయి. నువ్వేదో మొండిగా వాదిస్తే జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలనుకుంటున్నావా? నీ ఊరికి పక్కన తేడా ఫలితాలు వస్తుందని చెప్పి, నీ ఊరికి తేడా ఫలితాలు వస్తుందని చెప్పి ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడు పోతే అసలు ఈ రాష్ట్రానికి అవాలా తెలుసా? అవాలా అంటే తెలుసా? తెలుగు ప్రజలకి పోతే ఆ దోపిడీల ద్వారా, అవినీతి ద్వారా కొల్లగొట్టారే. మీకు దక్షిణాఫ్రికాతో ఏం పని? దక్షిణాఫ్రికాతో ఏం పని? మీకు లాటిన్ అమెరికా దేశాలతో ఏం పని? సీషెల్ లాంటి దేశాలతో ఏం పని? ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు? మీ శ్రేణులకి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఉద్యోగస్తులకు ద్రోహము, టీచర్లకు ద్రోహము. మొండిగా మాట్లాడతావు, రీజనింగ్ ఉండాలి. మాట్లాడేదానికి మొండిగా అడ్డుతుండగా మాట్లాడితే ఆ రాక్షసుని నీకు పదవి తప్పుదారి పెట్టించబాకు. సమాజాన్ని చెడగొట్టద్దు. సుజాత గారు, ఓకే, మీరు ఏదో మాట్లాడతారు. నాగరాజ్ గారు, నేను వస్తాను మీ దగ్గరికి. ప్రతినిధి గారు అడుగుతున్నారు, ఈ ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఏం అభివృద్ధి చేసిందని. ఎక్కడికో మనం పెద్దగా రీసెర్చ్ చేయక్కర్లేదండి, మనం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు సిపిఎస్ వెంటనే రద్దు చేస్తామన్నారు. ఆ సిపిఎస్ ని 5 ఏళ్ల పాటు మీరు ఎలా యూటర్న్ తీసుకున్నారో ప్రజలందరూ చూశారు. ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేశారు. టీచర్లు ఏదైతే ధర్నా చేయడానికి వస్తున్నారో వాళ్ళని కనీసం వాళ్ళ ప్రాథమిక హక్కులను కూడా మీరు భంగపరిచి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ హక్కుల్ని కాలరాసి వాళ్ళ ధర్నా కూడా చేయనివ్వకుండా మీరు నిర్బంధించారు. ఎంతమంది టీచర్స్ ఎన్ని రకాల మారువేషాలతో ధర్నా చేయడానికి ఈ రోజు సిపిఎస్ ప్లేస్ లో ఓపీఎస్ అండ్ ఓల్డ్ పెన్షన్ మళ్ళీ మాట్లాడకుండా సిపిఎస్ తీసేసి ఇప్పుడు ఓపీఎస్ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అలాగే పెన్షన్లు కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు వచ్చిన వెంటనే గత 2 నెలలు కలిపి ఇచ్చాము. అది మా నిబద్ధత. ఏదైతే వికలాంగుల పెన్షన్ కూడా 3,000 నుంచి 6,000 చేసిన ప్రభుత్వం మాది. టీచర్ పోస్టులు 13,346 పోస్టులు భర్తీ చేసాం. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం. అన్న క్యాంటీన్ ఓపెన్ చేసాం. కనీసం పేదలకు అన్నం కూడా పెట్టలేని ప్రభుత్వం మీది. మీరు మాట్లాడుతున్నారు ఏంటి ఇక్కడికి వచ్చి? మీరు ఏం చేశారని చెప్పి మీ నాయకులు మీ చుట్టూ ఉన్న కోటరి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం తప్ప మీరు చేసిన పరిపాలన